చేయాలో చూపిస్తాను. ఒక గిన్నెలో 1 కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు శనగపిండి, 1½ కప్పు మజ్జిగను వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ జార్లో తీసుకొని మనం దోశ బ్యాటరీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ దోశ బ్యాటరీని ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి. తర్వాత సరిపోను ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, అప్పటికే దోశలు అయితే రెడీ అయిపోతాయి. వేడివేడి పెనం మీద ఈ బ్యాటరీ అనేది వేసుకొని పలుచగా 2 వైపులా టర్న్ చేసుకుంటే మనకి వేడివేడి దోశలు అయితే రెడీ అయిపోతాయి, ఇన్స్టెంట్ దోశలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పూర్తి వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి.